నీ పొగ కగ్గిదాలికి పోను గింతగానే వస్తా అది కళ్ళలో పొగ చూర పట్టే అయినా ఒంటరిదాని బతు గింతే పొయ్యి కూడా కగ్గి వంటది నా బిడ్డ ఉంటే గింత గోసారి ఇల్లుదునా ఏం చేస్తాందో ఏమో నా బిడ్డే ఫోన్ అనే చేస్తా మా అల్లునికి ఇదెవడో ఫోన్ చెప్తాడు ఫోన్ కూరికమే ఉంటారు అక్కో మా అత్త ఫోన్ చెప్తాంది ఊక బిడ్డెంబడే పడుతుంది ఈమెకి ఏడ పని లేదు అసుంటిది బిడ్డకు లగ్గం ఎందుకు చేసింది ఎత్తుతలేడింది మా అల్లుడు అక్కో మళ్ళొస్తాండి నీ అవ్వ ఫోను తీసి బండ కొట్టనుండే ఫోన్ ఎత్తనప్పుడు మళ్ళీ చేసుడు అవసరం ఆమెకు చప్పడు కూకోక నేను ఎత్తనే ఎత్తా కార్యానికో బాధ అంటే ఈరుగానికో బాధ ఉన్నట్టున్నది మా అత్త కథ పొలానికి నీళ్లు లేక నేనెడతా అంటే ఆమెదో బాధ నీ అవ్వ ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో ఓ అశోకు అశోకు ఏంది రావులు బావా కరెంట్ వచ్చిందారా ఇంకా రాలేదు కాదే నేను కూడా అప్పటిసారి చూస్తున్నా దానికోసం ఏం పుట్టిందిరా మరి పొలంలో ఒక్క బొట్టు నీళ్ళు లేకపాయే కరెంట్ ఇంకా రాకపాయే ఇంకా స్టబ్ స్టేషన్ కన్నా ఫోన్ చేయకపోయినవురా చేసిన బావ అప్పుడే నా తుమ్మడం ఒక చెట్టు కొట్టంగా మండ పోయి తీగలేనట తీగలు తెగినాయట ఇప్పుడే ఎత్తురాటనే మరి ఎప్పుడు వస్తుందట్రా పొలం అంతా ఎండిపోవట్టే గిట్లయితే ఎట్లనట మరి కరెంటు బిల్లులు అయితే టైం ఇన్కి వచ్చి అడుగుతారు ఏమనే బావా ఈ పొలం కథ ఏందో కరెంట్ కథ ఏందో ఏ అవసరం ఎట్లయితుందో నాకు గిట్లయితే ఇక గిట్లయితే పంటలు వండినట్టే పైసలు వచ్చినట్టే ఆయన కరెంటు లేని మనం గీడుండి ఏం చేస్తాం రా బామారిది కరెంట్ వచ్చినాక వద్దాంపా పాయ బావా పోదాం ఈడుండి ఏం చేద్దాం ఇటుకెట్టిన చూసుడు అవుతుంది కరెంట్ కొరకు వచ్చినాక వద్దాంపా అయితే కానీ బామారిది ఇవాళ ఎటు పోతానవరా ఎటుండే పోయేది కరెంట్ పెట్టి ఇంటి పక్క పోదామంటే కరెంటే లేకపోయా అయితే కానీ 2 మంది చల్లినవారా ఈయనే బావా నీళ్ళు పట్టి పడగాలి కరెంట్ పోయిందిగా చల్లు చల్లు ఏమరా రమేష్ ఇక్కడ ఉన్నావు నా కోసం వచ్చినావారా కాదు బావా అక్క కోసం వచ్చిన అక్క కోసమా ఎందుకురో మొగోళ్ళ సోపతి బంద్ చేసి ఈ నడమ ఆడలతోటే ఉంటాను ఏంది ఓ మీ మొగోళ్ళంతా పొడిచిపోతానని మీ సోపతి వాడతారా ఇంకా మీ సోపతి పట్టినోడ పాడైతాడు ఇడిచినోడ లాగైతాడు గంట పాడు చేసే పనులు ఏం నేర్పుతాను వానికి మేము అని ముఖం చూస్తే తెలుస్తలేదే ఎంత ముదిరిపోయిందో ఇంకానికి మేమేం నేర్పుతామే ఓ ఇక ఆడు ముదిరిపోతే నువ్వు లేతగున్నావు తీయరాదు ఏమో వచ్చినందుకు పోరుని దెప్పిపోవడం వాడితేవి ఇగోరా తమ్ముడు తీసుకో సరేనే బావా నేను పోతానా మన అడ్డగాడు ఉంటా అచ్చలు ఉంటారా అత్తపా అవునే వచ్చి ఆడ ఎందుకు వచ్చిపోతాండే అది వెనుక సిరి చెప్తా గానీ ముందుగా ఈ ముచ్చట చెప్పు మా అమ్మ ఫోన్ చేస్తే ఎత్తుతలేవట ఎందుకు ఎట్లెత్తానే నేను పని విని ఉండబడితే మీ అబ్బాయి ఏమో కొంపలు మునిగిపోయినట్టు ఫోన్లు ఎత్తాంది ఎట్లెత్తానే అయినా నేను ఫోన్ ఎత్తలేదని నీకేమో చెప్పిరే మా అమ్మ చెప్పింది నీ ఫోన్ చేస్తే ఎత్తుతలేవని ఇంకా రమేష్ గారిని ఫోన్ చేస్తే ఆడొచ్చి నాతో మాట్లాడిచ్చిండు మరి ఇంకేందే మాట్లాడినావు కదా ఇంకెందుకు కొడతానావు అనుక జబ్బాలలో గుద్దితే అరటి పండంగిన టంగాలు ఏమనుకుంటానో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అరే ఏంట్రా ఇది నేనే అరుతానా మా అమ్మ ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తుతలేవు రోగమా రోగం లేదు రాగం లేదు ఫోన్ ఎత్తుతా మీ అవ్వ అన్ని మెత్తటి మాటలు మాట్లాడుతుంది నాకు తెలియదానే గందుకే ఫోన్ ఎత్తలే అయితే గాని ఏందట ఏమున్నది పాత ముచ్చట్నే ఒకసారి రమ్మంటాను ఆడికి ఏంది మీ అవ్వ రమ్మన్నదా మొన్ననే కాదా ఇన్ని నుంచి పోయింది మీ అవ్వ ఇప్పుడే మళ్ళీ నీ మీద కాలు పడ్డదట్నా పడదా మరి ఒక్కతే బిడ్డనాయ నేను నా మీద పడకుంటే ఇంకెవరి మీద పడుతుంది కాలి దానికి
ఏమోనే మరి నీ అవ్వ కథ ఏందో నీ కథ ఏందో నాకు తెలుస్తలేదు మరి నీ అవ్వ చేయబట్టే మన సంసారం పలసబడ్డదే గిన్ని సార్లు అవ్వగారింటికి ఇవ్వదాన్ని పోతుందానే గీంత దానికి మరి నన్ను ఎందుకు చేసుకున్నావే మీ అవ్వ దగ్గరనే ఉండపోయినావు అయ్యో నీళ్ళు కూడా మోగానికి నీళ్ళే బరవన్నట్టు చేస్తున్నావు ఎందుకు నువ్వు బావ నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు ఓ ఇక నువ్వు పట్టించుకొని అప్పాలు చేసి నాకే పెడతావు గాని ఇదంతా రద్దు ఆఖరి మాట ఏమంటావో చెప్పు అరే ఒగ్గుక తంతిని తినాలేవాలి అని అడిగిందట ఎందుకటికి నీ అసంటోడే మావరమ్మనేది పోతా అంటే మళ్ళీ చెప్పు అంటావు నీ అవ్వ నీకు సంసారం చేసే ఆలోచన లేదే పో మరి నీ అవ్వ మళ్ళీ ఎప్పుడు వస్తావు ఓ 2 రోజులు ఉండొత్తగా అంతే మళ్ళీ రానో తీరాదు అటే ఉన్నట్టు ఎత్తాను నువ్వు 2 రోజులకి రా అసలే రాకు నాకేందే పో నీ మళ్ళొత్తా ఓ అశోక్ ఏం ఆలోచిస్తున్నావురా గంతగానం ఏం లేదురా ఏం లేకపోతే ముఖం అంతా గట్టబెట్టినరా గట్టిగా వచ్చినట్టు గట్టిగా చూడలేదు అలకా చూడలేదురా ఈ నడుమ కాళ్ళు లెక్కలన్నీ అట్టే నొప్పులు పెడుతున్నాయిరా నీళ్ళు పోసుకున్న ఆడలోకి వచ్చినట్టుగా నొప్పులు పెడతానే అంటావు పుష్కర నువ్వు గిట్లా నీళ్ళు పోసుకున్నావురా అవ్వ నీట్ల నీళ్ళు పోసుకుంటారా పుంజుకోడు గుడ్డు పెడితే అదిరేనా పుంజుకోడు గుడ్డు పెడితే అదిరేనా నువ్వు భలే మాట్లాడుతావు నువ్వు అన్న ముచ్చట గాడికేస్తాందిరా దున్నపోతు పాలిచ్చినట్టు సరేగాని చెప్పు ముచ్చటైంది మొన్నటి సంది పొలం కాడకు పోయేస్తేనే ఎంత పుండు పుండు అవుతుందిరా కొంచెం దూరం నడిచాలు నీ అక్క కొంకులను గుంజు పడుతున్నారా అంటే మరి అట్లా అయితే మంచిగా ఎక్సర్సైజ్ చేయరా రోజు పొద్దుగా లేచి ఉరుకు అదే తక్కువ అవుతుంది చలి పెడుతుందిరా అయ్యా అంటే బట్టలు ఇడిచి పన్ను అన్నాడు వెనకటి నీయాసం ఉంటాడే అరే నడవనే యాత్ర అంటే ఉరికితే ఊసిపోవురా ఉడకన్నం కాలుతుంది కానీ సలన్నం కాలుతుందిరా 2 అన్నాలే కదా దేని పని దాంది చెప్తే సెట్ ఎక్కుతాయిందిరా పిల్ల జరుగుర్రా బామారి ఆగు ఏందే బావా నువ్వు కూడా అంతెట్టో పెట్టినావు మొఖాలు మారితే ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు ఎవడన్నా అందరు గట్టే పెడతారు ఏమో తీయరాదురా నా గోస దేవునికి ముడుతుంది ఏ దేవునికే అయ్యప్ప స్వామికి అయినేదో మాట వరుస కంటే నువ్వు నిజంగానే అడుగుతున్నావురా మనిషి మాట చూస్తే తెలుతలేదురా నీకు ఏందన్నది అరే నాగాచారమే మంచిగా లేదు ఆన్నేమంటావురా సాటుకు అన్న కుక్కను సట్కన చంపినట్టు ఎత్తారు అందరూ ఏమైంది ఎవలేమన్నారు నిన్ను మీ అక్కకు వాళ్ళ అవ్వ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నదట్రా పోతానని ఇదివరకు రాక నాతో ఒక్కటే లొల్లి పెట్టుకుంటాంది పోత పోనీయలేవే మళ్ళా రాదా అనే ముల్లర తెంపిన మోడేసినట్టు ఎడతాను ముఖం కట్ట పెట్టుకొని మళ్ళా ఏమచ్చుడో ఏమోరా దేవుడా ఇదో అంత అయిపోయింది నాకు ఓ వారం మా అత్త ఇటు వస్తుంది ఇంకో వారం నా పిల్లం అటుపోతుంది అటు ఇటు తిరగదందుకు అయిపోతుంది నా సంసారం ఎందుకే మరి అట్లా పోడు అచ్చుడు ఏం లేదురా బామ్మది వాళ్ళ అవ్వ వాళ్ళ ఇంటికాడ ఒంటరిగా ఉంటుందట వారం ఒకసారి వస్తుంది పోతుంది అగో ఒంటరి ఉంటే మీ అత్తకు లగ్గం చేయరు అదే బావా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దానికి అచ్చుడు పోవడం ఎందుకే ఓ మూతలు ఉంటదిగా చెయ్యి లగ్గం చేద్దామా అరే అశోక్గా నువ్వు అన్నది కూడా నిజమేరా మా అత్తకు లగ్గం చేసినావనుకో అటు ఇటు తిరుగుడు తప్పుతుందిరా లగ్గం చేద్దామంటావా నువ్వు చేస్తావు కానీ మీ అత్త ఒప్పుకుంటా అదే మరి ఎందుకు చేసుకోదురా అటు ఇటు తిరుగుడు శృంగారం ఉన్నదా చెప్పగా చేయకపోయి తలగా పెట్టేద్దాం పారా అయితేమే కానీ ఏంటన్నా పిల్లగాడు ఉండరారా చూర్రాదు మా ఉన్నాడే నా తరపున ఒకడు అడ్డం పొడుగు మీ అత్తకు తగ్గట్టు బరాబరు కుదురుతాడు మరి ఇంకేంద్రా రేపే పెళ్లి చూపులు పెట్టుకుందాం మీ వానికి మతలా పెట్టురా అయితేమే కానీ ఆడు ఒప్పుకుంటాడంటవారా నీ అక్క కారమే దిక్కులేనోనికి కూర దొరికితే సంకలు గుద్దుకోడా నేను దోల్కత్తపా అని చెప్పి అల్లుడు తోలుతాడో అనుకున్నా కానీ మా తోలిండే బిడ్డ తోలకుంటే నేను ఊకుంటానా అమ్మ జుట్టు పట్టి చెట్టు గట్ట ముందుగా అద్దు అని అన్నాడు గాని ఇక నేనే ఊకోలే ఎటు ఏగలేక పంపించిండు అయితే ఈ బిడ్డ అల్లుడు మంచోడే ఒక్కొక్కరు అద్దంటారు కానీ ఈయన తోలిండు వీడికి ఇంతేనేమనుకోవాలి
ఏం నయమో ఏమోనే అమ్మ, అన్ని బిత్తిరి కథలు ఉంటాయి నీ అల్లుని. చెప్పులు చేతులకేసి అట్టి కాళ్ళతో తిరిగే బాపతిగాడు కాదే. అయ్యో అంతేనా బిడ్డ? మనిషి చూస్తే మంచిగానే కొడతాడు కదా. గట్లనే ఉంటాడు. అట్టి సపోట పండాసంటాడు కాదే. మీద మెరుగులు లోపట పురుగులు, అట్టి దండుగా మనిషి. అంతేనా? గందుకే అంటారు రంగులను చూసి బంగ్లాని నమ్మద్దని. నిన్నైతే మంచిగా చూసుకుంటాడు కదా. ఎప్పుడన్నా పురుగు మెసులితే అంత పిస పిస చేస్తాడు గాని, లేకపోతే మంచిగానే చూసుకుంటాడు. సరే గాని ఆకలి అవుతుంది, తిందాం పా అమ్మ. తిందాం పా బిడ్డ. నేనే అడుగుడు మర్చిపోయినా, నువ్వు వస్తావని కొడుకులు తెచ్చాండి నా. ఏంది కోడిగుడ్ల కూర వండినవా? అయితే ఇంకేంది, సంపుదాంపా సంపుదాంపా. అరే అంత అనుకున్నట్టు అవుతుంది కారా? అంత అనుకున్నట్టే అవుతుంది బావా. నువ్వేం రంది పడకు, నీ వెనుక మేం లేవా? ధైర్యం కొద్దుండు గంతే, ధైర్యం కొద్దుండు గంతే. అరే రమేష్, నాకెందుకో కన్ను అదురుతుందిరా. ఎందుకైనా మంచిది ముచ్చట మొదలు చెప్దామారా? అరే అన్ని నలమొక్క మాటలు మాట్లాడతావేంద్రా? మంచి మాటలు రావారా? పోదాం పారి. అవును బామ్మారిది, ఇంతకు మీ పెళ్లి కొడుకేర్రా? అవి వస్తాండి. ఏ చిచ్చా నడు నడు. అత్తనరా అత్తనా. పిల్లగాడేంద్రా బాగా ముదురుగున్నాడు. ఇగో బావా, నువ్వు గిట్ల మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మీ అత్తకు తగ్గోడు అంటే గిట్లా కాకపోతే ఇంకెట్లుంటాడే? పడుసు పోరాడతాడు ఏంది మీ అత్తని చేసుకోను? అంతే అంటావారా? గంతకు తగ్గ బొంత పారి. ఇగో ఇంటి దగ్గర దాకా వచ్చినావు. నువ్వు ఆడ ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను మాట్లాడవన్నప్పుడే మాట్లాడు, అర్థమైందా? అగో నన్ను మాట్లాడకంటే ఏంద్రా వీడు? పెళ్లి చూపులు నాకు కాదేంది? అరే నీకేనా చిచ్చా, గందుకే కదా నిన్ను తోలుక రాబడుతుంది, మళ్ళీ నాకేనా అని అడగబడుతుంది. ఓ రమేష్, ఈయనకి అన్ని చెప్పి తీసుకురాలేదారా? అన్ని బరాబరా చెప్పిండు. పెళ్లి చూపులు నాకైనప్పుడు నేను మాట్లాడుకుంటే ఎట్లా? చల్ నేను పోతా. పిలిచి పిల్లనిస్తా అంటే రంగు లేదని రంకెలేసిండట. ఇగో చిచ్చా, నువ్వు సగం ముసలితనానికి వచ్చినావు, నీకు పెళ్ళవుడే ఎక్కువనంటే నువ్వు ఇంకేతులు కొడతావు. అయితే ఓ ఎల్లకాలం ఒంటరిగానే ఉండిపో. బావా పోదాం పారా ఇంటికి. ఏ అద్దుపా, మీరు చెప్పినట్టు ఏంటో పారా. గట్లాను మీదికి పోయినావంటే మెడలు ఇస్తా పన్నాడు. అగో బోలచ్చి, ఏం చేస్తానవే? అగో నువ్వేంది చెప్పక శైక గిట్లా వచ్చినావు? చిన్న పని ఉండి ఇటు వచ్చినవే. ఇగో ఈయన మా దోస్తుగాడు. చూసినావా గామే పెళ్లి పిల్ల. చీపురు పట్టుకున్నాయి కదా, పిల్ల నాకు నచ్చింది. చెప్పందుకొని చంపితే చెంపలు వలగాలే. చీపురు పట్టుకొని ఉన్నది నా పెళ్ళంరా. గా పక్క పొంటు కూర్చున్నది అది పెళ్లి పిల్ల. అవునా? ఐదాంతి ఆమె కూడా మంచిగానే ఉన్నది, ఆమె కూడా మంచిగానే ఉన్నది. ఉపవాసం ఉన్నోనికి మామిడికాయ తొక్కు కూడా మటన్ కూర లెక్కనే ఉంటది. బోలచ్చి గా కుర్చీని ఇటు అందుకోవే. రారా కూర్చోరు. అదే అమ్మాయికి ఏం పాడలచ్చు? చచ్చిపోయినాక ఎత్తుకుపోయేటప్పుడు వాడే పాటలచ్చు. గవన్నీ నీకు అవసరమా? మూసుకొని కూర్చోమన్నాడు కదా. లచ్చి కొద్దిగా చాయ్ పెట్టుకరాపా. సరే
ఓ అత్త నువ్వు ఇండే కూర్చో, నీ బిడ్డ పెట్టుకొత్తది, నువ్వు పోవే. లచ్చి నువ్వు ఆగే, మీ అమ్మకి సాయే అందరికి ఇత్తది. ఎందుకు నేను ఇత్తది? నేను చెప్పింది చేయరాదే, మీ అమ్మకి ఇయ్యరాదు ఇత్తది. చూసుకో ఇక మంచిగా. అట్లా చూస్తున్నా ఏంది చిచ్చా? ఆమెను మింగుతావా ఏంది? పిల్ల నాకు నచ్చిందిరా. ఏంది పిల్ల నీకు నచ్చిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రాములు బావ మీ అమ్మకు పెళ్లి చూపులు పెట్టినాక అందుకే వచ్చినావు. ఒక అప్పమ్మతోనా? అవునా? నిజమేనే, ఇవి పెళ్లి చూపులే. మా బాబు ఒంటరికుంటుంది అని రంజు పడతాను కదా, అందుకే పెళ్లి పిల్లగాన్ని తీసుకొచ్చిందే, ఇద్దరికి పెళ్లి ఎత్తే కలిసి ఉంటారని. సందువాన్లో పాడుకో, మా అమ్మ పెళ్లి చూపులు చూస్తావా? సిగ్గున్నదా కొద్దిగానన్నా? ఒంటరి ఉంటానని ఇప్పుడు పెళ్లి చేస్తావా? కప్పమూతాడా? కొద్దిగానన్నా మనం అనిపిస్తలేదా ఇట్లా చేయడానికి? అల్లుని ఏమనకు బిడ్డ, పిల్లగాడు నాకు కూడా నచ్చింది. నచ్చిందా? అయితే పెళ్లి చేసుకుంటావా మరి? చేసుకుంటా. నీ సిగ్గుసేవడా? మల్లొచ్చేటి కల్లరో తిరుపతి నా ఒళ్ళ ఒక్క పిల్లరో తిరుపతి. మల్లొచ్చేటి కల్లరో తిరుపతి నా ఒళ్ళ ఒక్క పిల్లరో. వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. దూరం పెళ్లి చూపులు సక్సెస్.